PL is what is PL is in that first we have discussed about programmable PLA, next PAL, and next CPLD, next and last one is FPG. Okay, we have problems that PLA lo na problem enti fixed ఉన్నాయి, fixed inputs, fixed outputs, and PL lo fixed and fixed R and variable and ఉన్నాయి. దాని దీంట్లో డ్రాబ్యాక్స్ ఏంటి? సో ఇన్పుట్స్ అవుట్పుట్స్ లిమిటెడ్ గా ఉంటాయి, ప్లస్ కాంప్లెక్స్ సర్క్యూట్స్ గా మనకు వస్తాయి, మెమరీ డివైస్ పనికిరావు. సో వి వెంట్ ఫర్ కాంప్లెక్స్ ప్రోగ్రామబుల్ వేర్ ఇన్ హియర్ ఇట్ ఈస్ మెమరీ డివైస్. ఏం ఇంట్రొడ్యూస్ చేశారు సిపిఎల్డి లో? ఒక బ్లాక్స్ లాగా స్టార్ట్ చేశారు. బ్లాక్, ఈచ్ బ్లాక్ లో ఏముంటది? ఈచ్ బ్లాక్ లో ఏమేమి ఉంటాయి? అండ్ ఆర్ అరేస్ ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ మక్స్, నెక్స్ట్ డి ఫ్లిప్ ఫ్లాప్, నెక్స్ట్ బఫర్, నెక్స్ట్ ట్రై స్టేట్. అంతేనా? సో నౌ సో దీనిలో కొన్ని డ్రాబ్యాక్స్ లో ఏంటంటే, సో మల్టీప్లెక్సెస్ ఎక్కువ లేవు. సో దానివల్ల కొంచెం ఫీజిబిలిటీ తక్కువ ఉంటుంది. మల్టీప్లెక్సెస్ సింగిల్ మల్టీప్లెక్సరే కదా మీకు కనబడేది. చూడండి అక్కడ ఆర్కిటెక్చర్లో ఏమనిపిస్తుంది, సింగిల్ మల్టీప్లెక్సర్ ఉంటుంది, అన్నీ ఒకటి ఉంటాయి, ఒక డి ఫ్లిప్ ఫ్లాప్, ఒక మల్టీప్లెక్సర్ అన్నీ ఉంటాయి. ఓకే, సో దిస్ హ్యాస్ బీన్ సాల్వ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ FPG. Write on this: key programmable gator. This is very important topic. సో దే అంటే సపరేట్ డిజైన్ అనుకోండి కదా. అంటే యూజువల్లీ ఇంతకుముందున్న సిపిఎల్ఎస్లో వీటన్నిటిలో ఏంటంటే ఓన్లీ ఎలక్ట్రానిక్స్ వచ్చిన వాళ్ళు, ఎలక్ట్రానిక్స్లో అండ్ గేట్స్, ఆర్ గేట్స్ వీటన్నిటి గురించి తెలిసిన వాళ్ళు వీళ్ళు మటుకే వాడగలరు. ఓకే, సో అట్లయితే ఇప్పుడు ఒక జస్ట్ ఒక ఎంబీఏ అతను వచ్చాడు, మేనేజ్మెంట్ అతను వచ్చాడు, అతను సర్క్యూట్ డిజైన్ చేయాలి, అతను రాదు కదా, మన ఎలక్ట్రానిక్స్ అంటే తెలియదు కదా, అండ్ గేట్స్, ఆర్ గేట్స్ అనేది తెలియదు కదా, వాళ్ళందరూ డిజైన్ చేయడం కష్టం. ఓకే, బట్ మనం వెరిలాగ్ లాంటి సాఫ్ట్వేర్స్లో ఏముంది, జస్ట్ సి ప్రోగ్రామ్ కొంచెం నేర్చుకున్నా కూడా దగ్గర ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ లాగా రాయొచ్చు, ప్రోగ్రామ్ రాసేసి ఒక ఐసీలో డిజైన్ చేసేసి ఎవరంటే వాళ్ళు డిజైన్ చేసి. సో అలాంటి ఫ్లెక్సిబిలిటీ తీసుకొచ్చిన ఫస్ట్ థింగ్ ఎవరంటే FPG. అంటే కోడ్ అండ్ లాంగ్వేజ్ ద్వారా కూడా, అంటే నువ్వు ఏ లాంగ్వేజ్ అని చెప్పుకో, కమ్యూనికేట్ చేసాను, సర్క్యూట్ తయారు చేయమంటే ఆ ఇంటర్ఫేస్ అనేది తయారు చేస్తుంది, అది తీసుకొచ్చి FPGA కోడ్స్ తయారు చేస్తారు. వాళ్ళు పెట్టిన పేరు ఏమంటే ఇక్కడ ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్. దీని కాంపిటీటర్గా బేసిక్గా అప్పుడు ASIC అని ఉంది. సో అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంకోటి ఏదో. So this is ఇది ముందు వర్షన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. సో దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే ఈ స్పెసిఫిక్ అప్లికేషన్కే పనికి వస్తుంది. అంటే మనం మార్చుకోవడానికి లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు ప్రాసెసర్ లాగా తయారు చేసేవాడు కంపెనీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కౌంటర్ లాగా డిజైన్ చేసి పెట్టాడు, ఇది కౌంటర్ లాగా ఒకసారి ప్రోగ్రామ్ రాసి దీంట్లో డమ్ చేసి పెట్టాడు, మళ్ళీ దీన్ని నువ్వు మార్చుకోలేవు, మళ్ళీ కంపెనీకి వెళ్ళి వాడి దగ్గరే మార్చుకోవాలి. అంటే దాన్ని సో లాకింగ్ లాగా లైక్ టెక్స్ట్ బుక్ ప్రింటింగ్ లాగా ASIC ప్రోగ్రామ్, ఆ టెక్స్ట్ బుక్ అనేది తీసుకొస్తాడు, దాని మీద నువ్వు రాయడానికి ఉండదు అవకాశం, జస్ట్ నువ్వు చదువుకోవడానికి మనకు వస్తుంది. సో మళ్ళీ దాంట్లో ఏమైనా మార్చాలంటే మన టెక్స్ట్ బుక్ కూడా ఆధార్ దగ్గరికి వెళ్ళి వాడు వేరే ప్రింట్ తీసుకుని మళ్ళీ తీసుకురావాలి. సో లైక్ దిస్.
అలా కాకుండా దిస్ హ్యాస్ బీన్ బికేమ్ FPGA. దీని అడ్వాన్స్ టెక్నాలజీ FPGA ని తయారు చేస్తారు. ఇది డెవలప్ చేసిన కంపెనీ వచ్చి జైలిన్స్ అనే కంపెనీ ఇది తయారు చేస్తుంది. ఓకే, సో దాని ఆర్కిటెక్చర్ ఎలా డిజైన్ చేసిందంటే, సో దే మేడ్ ఇట్ లైక్ CPBs తీసుకున్నది, కాన్ఫిగరబుల్ బ్లాక్స్, లాజిక్ బ్లాక్స్, CLBs. ఓకే, CLB అనే ఒక బ్లాక్స్ తీసుకుంటారు. సో మనకు CPU ఎలా ఏమేమి బ్లాక్స్ ఉన్నాయి? PLB బ్లాక్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్ లాజికల్ బ్లాక్స్ అనే బ్లాక్స్ పెట్టారు చుట్టూ. అట్లనే ఇక్కడ కూడా CLBs ఉంటాయి. CLBs డేటా బ్లాక్, CLB ఇలా ఆల్మోస్ట్ లోపల అన్ని CLBs ఉంటాయి. ఓకే, దీని చుట్టూ మళ్ళా ఇంకా ఇవేంటి ఇన్పుట్ అవుట్పుట్స్. So this is the architecture of FPGA, field programmable. Okay, gate array lo it will consist of CLB means configurable logic blocks. Okay, each CLB again all లోపల CLBs లోపల ఇంతకుముందు మీకు ఏముంది? PLBs లోపల ప్రోగ్రామబుల్ లాజిక్ బ్లాక్స్ లోపల ఏముంది? AND gates, OR gates. ఇక్కడ they introduce a new concept called as LUTs. అది each CLB లోపల ఏముంటుందంటే ఫస్ట్ LUT called as lookup table. Next they have registers కోసం flip flops వాడేవాళ్ళు. Next they have multiplexers, more multiplexers. Additional గా full adder వచ్చింది. ఇంతకుముందు full adder ఉండేది కాదు. They made full adder, multiplexer, and last usually registers అని మనం D flip flop వాడతాం. Input output device ఇలా ఉండేది. ఓకేనా? ఓకే, వాట్ ఈస్ లుక్అప్ టేబుల్? లుక్అప్ టేబుల్ అంటేనే సో టేబులర్ కాలంలో ఉంటుంది, కాన్ఫిగరబుల్ లుక్అప్ టేబుల్ అంటారు. ఆ లుక్అప్ టేబుల్ అంటేనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మన రిజిస్టర్ లాగా పిన్ నెంబర్ 1 అంటే వాడి పేరు ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ as లుక్అప్ టేబుల్. ఒక నెంబర్కి ఒక ఇంగ్లీష్ క్యారెక్టర్ని సింక్ చేస్తున్న టేబుల్ కానీ ఒక టేబులర్ కాలంలో ఉంటే దట్ ఈస్ కాల్డ్ as లుక్అప్ టేబుల్. అది గుర్తుపెట్టుకోండి. సో లైక్ మీకు పిన్ నెంబర్స్ ముందు మీరు అందరూ జస్ట్ నేమ్స్తో ఇక్కడ కాలేజ్కి వచ్చారు. మీకు ఎవ్రీ నేమ్కి ఒక పిన్ నెంబర్ అలకేట్ చేసుకుని వచ్చారా? అదొక టేబుల్ కలర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ గురించి కనుక్కోవాలనుకున్నాను, పిన్ నెంబర్ 3 అంటే అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చూస్తే మీ పేరు, అక్కడి నుంచి మళ్ళీ కాలేజ్కి వెళ్తే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయా? అలా ఇక్కడ ప్రతి దానికి ఒక పిన్ని కాన్ఫిగర్ చేసి పెట్టారు. అలాంటి కాన్ఫిగరేషన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే లుక్అప్ టేబుల్స్లో ఉంటాయి. అది ఈచ్ CLBsలో ఒకటి ఉంటుంది. సో దీనివల్ల ఏమైంది సార్ అంటే ఎక్కువ ప్రోగ్రామింగ్ రాయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు AND గేట్ గురించి రాయాలనుకున్నావు, 1లో AND గేట్ అని రాయాల్సి AND గేట్ అంటే దీని ఫంక్షనాలిటీ 1 ఇప్పుడు ప్రెస్ చేసినా కూడా AND గేట్ ఫంక్షనాలిటీ వస్తుంది. 2 అనే నెంబర్కి OR గేట్ ఫంక్షనాలిటీ వస్తుంది. అట్లా ప్రతి దానికి ఒక ఫంక్షనాలిటీస్, ఒక నెంబర్కి ఒక ఫంక్షనాలిటీ ఒక టేబుల్లో ముందే ఇచ్చుకుంటూ రావచ్చు. సో దాన్ని మీరు వాడుకుంటే సరిపోతుంది. సో అది కూడా మీరు వాడుకోవాల్సిన అవసరం లేదు. మీరు ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆటోమేటిక్గా ఈ కన్వర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జైలిన్స్ వీడియోలో కానీ వీళ్ళు కానీ వాళ్ళు ఇవి వాడుకుంటారు. ఇవి వాడుకొని మీకు బైనరీస్ క్రియేట్ చేసి సర్క్యూట్లో డంప్ చేసిస్తారు. ఇదే సో ఇంతకుముందున్న PLBsకి దీనికి ఓన్లీ డిఫరెన్స్ ఏంటి? అక్కడ AND గేట్ OR గేట్ లాజిక్ అంతా కూడా మీరు మాలో యూజ్ చేసి షార్ట్ సర్క్యూట్ చేయాల్సి వచ్చేది. ఓకేనా? ఇప్పుడు ఎవరు చేయాల్సి వస్తుంది? ఇక్కడ అంతా ఏం అవసరం లేదు. సో ఆల్రెడీ లుక్అప్ టేబుల్స్ ఉంటాయి. ఆ లుక్అప్ టేబుల్ హెల్ప్తో మీరు చేసుకుంటే సరిపోతుంది. లైక్ ఇప్పుడు మీరు మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామ్ రాయాలనుకో, ఒక కీబోర్డ్స్ ముందే ఉంటాయి కదా, ఎస్కేప్ కొడితే ఇట్లా వెళ్తుంది, ఏ కొడితే రాయొచ్చు అని ముందే ఉంటుంది కదా. అంటే ఆ డేటా అంతా ఎక్కడ ఉంటుంది? మీరు లోపల లుక్అప్ టేబుల్స్లో ఉంటుంది. లైక్ మన ఫార్మాట్లో చెప్పుకోవాలంటే లుక్అప్ టేబుల్స్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ లైబ్రరీలో ఉంటుంది. ఇప్పుడు ఏ అంటే యాస్కి కోడ్ ఆఫ్ A97 అని మీకు ఎక్కడ తెలుస్తుంది? అది ఎవడో రాసి పెట్టినారు కదా.
ఆ రాసి పెట్టిన చోట వీ కాల్ ఇట్ as lookup tables. So that is a new concept here, lookup table. Is it clear? So ఆ కాన్సెప్ట్ ద్వారా రన్ అవుతుంది FPGA బోర్డ్స్ అని, ఆ కాన్సెప్ట్ ద్వారా రన్ అవుతుంది. ఫైన్, లాస్ట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఫైన్. ఈచ్ CLB will be having this structure. ఇలా ఉంటుంది లోపల. మనం ఇది జస్ట్ లైక్ ఒక మైక్రో ప్రాసెసర్ చదివినప్పుడు బ్లాక్ డయాగ్రామ్ చదువుతాము, అలా చదవాలంతే. దానికి ఒక్కొక్కటి ఎందుకు ఉంది, దాని పర్పస్ ఏంటి తెలుసుకుంటే చాలు. సో మిగతా అంతా అంటే లోపల ఏముంటాయి అనేది మీకు తెలియాలి. రిసోర్సెస్ ఎలా వాడుకుంటారు, మల్టీప్లెక్సెస్ ఎలా వాడుకుంటారు, ఫ్లిప్ ఫ్లాప్స్ ఎలా వాడుకుంటారు అని తెలిసి చాలు. సో అంతకుమించి దీంట్లో ఎక్కువ డెప్త్ అవసరం లేదు. సో మనం FPGA ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తున్నాం వెరీ లాగా, అక్కడ నుంచి కోడ్ FPGA బోర్డు డౌన్ చేస్తాం. FPGA బోర్డు అంటే ఏంటి, దాని లోపల ఏముంటుంది మీకు కొంచెం అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అందుకు ఈ సిలబస్ పెట్టారు. సో ఒక బోర్డు లోపల ఏముండొచ్చు అంటే ఈ లోపల ఎలా ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్లో లుకప్ టేబుల్స్ ఉంటాయి, 2 లుకప్ టేబుల్స్ ఒక ఈజ్. సో 3 ఇన్పుట్ లుకప్ టేబుల్స్, ఓకేనా. అంటే మ్యాక్సిమం 3 నెంబర్లు తీసుకోగలరు, 1 1 1 0. సో అట్లా 8 మ్యాప్ చేసుకోవచ్చు మనం. అంటే ఒక్కొక్క దాంట్లోకి 8 మ్యాప్ చేసుకోవచ్చు. ఇక్కడ బైనరీ అనుకో 0 0 0. సో 0 0 0కి ఆ నెంబర్కి ఒక అందుకే అంటే మ్యాప్ చేసి పెడతాం. అలాంటి 1 1 1 1కి మ్యాక్సిమం. సో 0 to 8 మ్యాప్. ఇది కూడా 3 ఇన్పుట్లు. ఈ రెండు కంబైన్ చేసుకొని 4 ఇన్పుట్లు కాల్ తీసుకోవచ్చు, చేసుకోవచ్చు యూజువల్. సో మామూలుగా ఇప్పుడు 3 ఇన్పుట్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న రెండింటికి ఇక్కడ కామన్ ఇన్పుట్ ఇచ్చాడు, ఏ అని ఇన్పుట్ కామన్. సో కామన్ B ఇచ్చాడు, కామన్ C ఇచ్చాడు. సో 3 ఇన్పుట్స్ ఇలా జరిగాయి. ఓకే. సో నెక్స్ట్ ఈ ఇక్కడ రెండు యొక్క అవుట్పుట్స్ తీసుకొచ్చి ఫుల్ యాడర్ ఇస్తాడు. ఇక్కడ నుంచి ఫుల్ యాడర్ ఇక్కడికి వచ్చినా, ఇక్కడ నుంచి ఇక్కడ ఫుల్ యాడర్ ఇక్కడికి. సో ఫుల్ యాడర్ అంటే 3 ఉండాలి కదా, 2 ఇన్పుట్స్ ఒక క్యారీ ఉండాలి కదా. సో 2 ఇన్పుట్స్ ఇక్కడ, క్యారీ ఇక్కడ నుంచి వస్తుంది. సో ఇక్కడ నుంచి అవుట్పుట్ మళ్ళీ వెళ్తుంది. ఓకే. సో ఇక్కడ ప్యారలల్ గా మీకు మల్టీప్లెక్సర్. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ మల్టీప్లెక్సర్? డిసిషన్ మేకింగ్. అంటే ఎవరిని పంపించాలి. సో ఇప్పుడు 2 ఉన్నాయనుకో, అవుట్పుట్ ఎవరిని పంపించాలి, దీన్ని పంపించాలా దీన్ని పంపించాలా అని డిసిషన్ మేకింగ్ కి మల్టీప్లెక్సర్ వాడతాం యూజువల్గా. సో అది ఎవరు డిసైడ్ చేస్తారు, ఇది వెళ్ళాలా ఇది వెళ్ళాలా అనేది ఈ ఇన్పుట్ డిసైడ్ చేస్తారు. ఇది 0 ఇచ్చామో పైకి వెళ్తారు, ఇది 1 ఇచ్చామో కిందికి వెళ్తారు. ఓకే. సో అంటే మనం ఏం చేయండి చెప్తున్నాం, లోపల ఇలా జరుగుతుందని చెప్తున్నాం. నా వన్స్ దిస్ ఈ రెండు ఇన్పుట్లోకి వచ్చాక మళ్ళీ దీన్ని తీసుకోవాలని మళ్ళీ మార్క్స్ పెట్టుకున్నాం. అగైన్ ఇట్ విల్ బి డిసిషన్ మేకింగ్. మళ్ళీ ఇది కూడా డిసిషన్ మేకింగ్ తీసుకోండి. ఇక్కడి నుంచి వచ్చిన ఇప్పుడు ఏదో లాజిక్ అప్లై చేసావు, ఆ లాజిక్ వచ్చిన ఆన్సర్ని స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్ పెట్టుకోండి. నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ నుంచి డైరెక్ట్గా ఇన్పుట్ అంటే ఫ్లిప్ ఫ్లాప్ లో స్టోర్ అయ్యి అవుట్పుట్ రావాలా, ఫ్లిప్ ఫ్లాప్ లో స్టోర్ అవ్వకుండా రావాలా అనేది ఇంకో మల్టీప్లెక్సర్ పెట్టుకున్నాం. అది వేరియబుల్ మల్టీప్లెక్సర్ ఇస్ దేర్, దట్ ఈస్ డిసిషన్ మేకింగ్. రెండింటిలో ఏదో ఒకటి పంపించాలి. ఇక్కడైతే ఈ ఎడిటరీస్ ఏ ఎడిటరీకి పంపించాలి, ఏ ఎడిటరీకి పంపించాలి అనే దాన్ని చూస్ చేసుకొని ఇది ఈ రెండింటిలో నుంచి ఇక్కడ ఫుల్ యాడర్ లెన్స్ కావాలా, ఈ మక్స్ లెన్స్ కావాలా అనేది ఒకటి. మళ్ళీ ఈ నుంచి ఇక్కడ డైరెక్ట్ గా మక్స్ అవుట్పుట్ డైరెక్ట్ గా తీసుకోవాలా, లేకపోతే ఫ్లిప్ ఫ్లాప్ కి డైరెక్ట్ గా రావాలా అని ఉంది. సో 3 మల్టీప్లెక్సర్స్ ఇక్కడ ఉన్నాయి. ఒక ఫుల్ యాడర్, ఒక ఫ్లిప్ ఫ్లాప్, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇది లోపల ఇంటర్నల్ బ్లాక్ డయాగ్రామ్ హౌ ఇట్ వర్క్స్. మనం అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయం. లోపల ఈచ్ బ్లాక్ ఏమేం చేసి పెడుతుందని చెప్తున్నాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతే. సో ఇట్ విల్ హ్యావ్ 2 LUTs అని. వాట్ ఈస్ LUT రాస్తున్నారా? లైన్ ఆఫ్ సైట్. వాట్ ఈస్ LUT? LUT is a lookup table which configures. LUT is a lookup table which configures predefined FPGA కి CPLD కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి సార్ అంటే, సో దీంట్లో ఎప్పుడైతే ఈ లుక్అప్ టేబుల్స్ అనేది వచ్చిందో మోర్ ప్రోగ్రామింగ్ రాయాల్సిన అవసరం రాలేదు. సో ఆల్రెడీ రాసి పెట్టిందంటే ఇప్పుడు ఇది CLP, ఇప్పుడు ఒక బ్లాక్ CLD ఇది ఉందనుకో, CLP ఇక్కడ ఉంది, ఇక్కడ CLP ఉంది. సో ఈ లుక్అప్ టేబుల్ రాయడం వల్ల సో ఒక్క చోట డిఫైన్ చేసిన దాన్ని ఇక్కడ వాడుకోవచ్చు, ఇక్కడ వాడుకోవచ్చు, ఇక్కడ వాడుకోవచ్చు, ఇక్కడ వాడుకోవచ్చు. సో వేరే ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా లాజిక్ ఒకటి రాయాలనుకో, అడ్డుగేట్ రాయాలనుకో, అది ఇక్కడ రాసి పెడతాం, మళ్ళీ ఇక్కడ అడ్డు వాడాలనుకో మళ్ళీ అది రాస్తాం ఇక్కడ. సో మల్టిపుల్గా అంటే ఎన్ని చోట్ల పడితే అంత చోట్ల వాడాల్సి వచ్చేది, రాయాల్సి వచ్చేది ప్రోగ్రామ్. అనవసరంగా మీకు లెంత్గా ప్రోగ్రామ్ పెరిగిపోతుంది. బట్ ఇక్కడ అలా కాదు. మీకు ఇప్పుడు మోడల్స్ రాస్తున్నారు, మోడల్ డెఫినేషన్ ఒకసారి రాస్తారు, దాని ఇన్స్టాన్షియేషన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు దాన్ని వాడుకుంటూ ఉండొచ్చు. సో ఇట్ ఈస్ అగైన్ ద కాన్సెప్ట్ ఆఫ్ FPGA అక్కడ బాగా వాడుతున్నాడు.
ఓకేనా. ఇక్కడ లుకప్ టేబుల్లో ఆల్రెడీ కాన్ఫిగర్ చేశారు. ఆ కాన్ఫిగర్ ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాశారు, కొత్తగా హాఫ్ ఆర్డర్ ప్రోగ్రామ్ రాశారు. దాన్ని మల్టిపుల్ టైమ్స్ రాయాలనుకుంటే ఆ హాఫ్ ఆర్డర్ ప్రోగ్రామ్ అనేది లుకప్ టేబుల్లో కూర్చుంటుంది. ఆ లుకప్ టేబుల్ నువ్వు ఎన్నిసార్లు వాడచ్చు అంటే ఆ నెంబర్ కొట్టామంటే అన్నిసార్లు నువ్వు ఎన్నిసార్లు దాన్ని ఇన్స్టాంటేషన్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు వాడచ్చు. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ముందు దానికన్నా దేనికన్నా. ఇది క్లియర్? ఓకే. సో అంతే, ఇంకా అంతకుమించి ఏం అవసరం లేదు. సో ఒక కంపారిజన్ టేబుల్ రాదు ఆ 4 ప్రోగ్రామ్ పిఎల్ఈస్లో. సో ఫస్ట్ ఇది పిఎల్ఏ, పిఎల్ఏ, ఇంకోటి సిపిఎల్ఈ. దీనికి కంపారిజన్ టేబుల్ వస్తే కొంచెం డిఫరెన్స్ అర్థమైంది. సో దిస్ ద లో పవర్ తక్కువ ఖర్చు అయ్యి లో కాస్ట్లో ఫ్లెక్సిబిలిటీ, అంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రోగ్రామ్ మార్చుకోవచ్చు. అలాంటివి ఉన్న ఫెసిలిటీ FPGAలో ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇంకా మార్కెట్లో ఒక్కసారి FPGA బోర్డ్స్ వచ్చాక ఇంకా ఏ పిఎల్ఈస్ వాడట్లేదు మనం, ఓన్లీ FPGAసే వాడతాం, ఓన్లీ FPGAసే వాడతాం. ఓకే ఓకే. అంటే రైట్ డిఫరెన్స్ బిట్వీన్ PLA, PAL, రైట్ డిఫరెన్స్ బిట్వీన్ CPLA, FPGA అని అడుగుతారు. సో ఇవి 3 మార్క్స్లో కూడా క్వశ్చన్ వస్తుంది, అందుకోసం కొంచెం చూసుకోండి. ఓకే. ఫస్ట్ ఆర్కిటెక్చర్ వైజ్ తీసుకుంటే, ఓకేనా, ఫస్ట్ ఆర్కిటెక్చర్ తీసుకుంటే ఆ PLA ఏముంటుంది, PLA ఫస్ట్ డిస్కస్ చేసిన దాంట్లో అండ్ ఆర్ అరే ఉంటుంది. అంటే ఇది మారుతుందా ఇది మారుతుంది, అందుకే ఫిక్స్ చేయలేదు. వేరియబుల్ అండ్ ఆర్ అరేస్ అంటే వరుస కంటిన్యూస్ అలా ఉంటాయి. నెక్స్ట్ PLA అయితే ఫిక్స్డ్, చెప్పండి తెలుసు కదా, ఫిక్స్డ్ ఆర్ అరే. ఓకేనా. నెక్స్ట్ ప్రోగ్రామబుల్, అని దీన్ని వేరియబుల్ అనేది ప్రోగ్రామబుల్ అండ్ అరే ఉంటుంది. ఫైన్. నెక్స్ట్ CPLAs కి ఇక్కడ సో మల్టిపుల్ మీకు PAL బ్లాక్స్ ఉంటాయి, లైక్ బ్లాక్స్ ఉంటాయి, ఇలాంటి బ్లాక్స్. నెక్స్ట్ ఎక్స్ట్రా ఏముంటాయి, IO ఇంటర్ఫేస్ ఉంటాయి. IO అంటే వాటి ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలి దానికి IO ఇంటర్ఫేస్ ఉంటాయి. నెక్స్ట్ FPGA ఏమున్నాయి ఇక్కడ CLBs. నెక్స్ట్ ఈచ్ CLB లోపల అలా CLB లోపల మనకు ఉంటాయి ఫ్లిప్ ఫ్లాప్, యాడర్స్ అవన్నీ. CLBs బయటికి ఏముంటాయి, ఓన్లీ ఇన్పుట్ అవుట్పుట్స్ అంతే. ఓకే ఫైన్. సో దీంట్లో ఇంకేం అవసరం లేదు. ఆ కాంప్లెక్సిటీ చెప్పండి లోపల చూడడానికి. కాంప్లెక్సిటీ PLA ఎలా ఉంటుంది, PLA వెరీ సింపుల్ కదా, అండ్ ఆర్ ఫోన్ రాసుకొని ఫ్యూజ్ తో కనెక్ట్ చేయడమే కదా, ఇంకేం లేదు. నెక్స్ట్ ఇది ఫిక్స్ అయిపోయింది కాబట్టి కొంచెం కష్టం, మోడరేట్. నెక్స్ట్ ఇక్కడ పేర్లోనే ఉంది కాంప్లెక్సిటీ అంటే ఏంటి, మోర్ కాంప్లెక్స్. నెక్స్ట్ ఇది ఈజీనా కష్టమా, హై కాంప్లెక్స్. ఈజీ అవుతుంది కదా, అదే డెడ్ ఈజీ. అందుకే టార్గెట్ యూజ్ చేయడం. ఇది ఇంకా లోపలికి వెళ్ళాక లుకప్ టేబుల్స్ కానీ దానివల్ల మనకు లో కాస్ట్ వస్తుంది. కాస్ట్ తగ్గిపోయింది. అంటే సర్క్యూట్ డిజైన్ చేయడానికి ఒక ఫుల్ యాడర్ సర్క్యూట్ డిజైన్ చేసామనుకో, అది 4 గేట్స్తో కంపేర్ చేస్తే దీంతో తక్కువ ఖర్చు అవుతుంది. అంతేగాని సర్క్యూట్ లోపల పెద్దది కదా. నెక్స్ట్ స్పీడ్ ఫ్లెక్సిబిలిటీ ఏది మోర్ ఫ్లెక్సిబుల్, దిస్ ఈజ్ మోర్ ఫ్లెక్సిబుల్. హై ఓకేనా, లో వచ్చింది ఫైన్. ఇది మీడియం, అన్ని మీడియం. నెక్స్ట్ 5 అప్లికేషన్స్. దేని వాడతాం, కాంప్లెక్స్ సర్క్యూట్స్ వాడతాం. కాంబినేషన్ సర్క్యూట్, సింపుల్ సర్క్యూట్. ఓకే, స్మాల్ కాంబినేషన్ సర్క్యూట్స్ కి ఇన్పుట్ ఎక్కువ అవుట్పుట్ ఎక్కువ ఉండకూడదు. స్మాల్ కాంబినేషన్ సర్క్యూట్స్ వాడతాం. స్మాల్ కాంబినేషన్ సర్క్యూట్ ఇది కొంచెం ప్యారలల్ ఇది కూడా. ఓకే, సింపుల్ లాజిక్ ఫంక్షన్స్ వాడతాం. ఇంకా ఇక్కడ కొన్ని కంట్రోల్ అప్లికేషన్స్ కి, అంటే హియర్ ఫస్ట్ టైం మనం సీక్వెన్స్ సర్క్యూట్స్ వాడచ్చు. దాంట్లో కొంచెం కంట్రోల్ అప్లికేషన్
ఆర్ యూ కెన్ రైట్ ఇట్ విల్ బి యూజ్ఫుల్ ఫర్ సీక్వెన్స్ సర్క్యూట్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇది ఎనీ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎనీ ప్రోగ్రామ్ FPGA అంటే ఎనీ ప్రోగ్రామ్ దట్ ఈస్ కాంప్లెక్స్ ప్రోగ్రామ్ అని. ఎందుకు మావా అంటే ఓవరాల్ ఈ 4 PLDs వదిలేస్తే వాట్ ఇస్ ద అప్లికేషన్ ఆఫ్ PLD? ఎక్కడెక్కడ వాడచ్చు? ఆటోమేషన్ ఎవ్రీథింగ్ ఈరోజు ఆటోమేటిక్ కదా. సో ఆటోమేటిక్ కార్స్, ఓకే, ఆటోమేటిక్ డోర్ ఓపెన్ సిస్టమ్, ఇన్ ఎవ్రీవేర్ వేరెవర్ యూ సీ దిస్ ఆటోమేటిక్ వర్డ్ దేర్ విల్ యూస్ PLDs. ఓకే, సో ఫస్ట్ అప్లికేషన్ ఇస్ automatic. Next, so consumer electronics, which is nothing but మనం డైలీ యూజ్ చేసే వాటిలన్నింటినీ we call consumer మనం వాడుతున్న ఎలక్ట్రానిక్స్ డివైస్ కన్జ్యూమర్స్ అంటారు. లైక్ టీవీస్, మొబైల్స్, ఏసీ రిఫ్రిజిరేటర్స్, ఇవన్నీ. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు ఈ రూమ్ టెంపరేచర్ ఎంత ఉండాలి, ఎట్లా ఆఫ్ అయ్యి ఉండాలి, ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా లోపల. ఇప్పుడు ఆటోమేటిక్ ఏసీ ఉంటుందా, ఏసీ వస్తుందా అంటే మన రూమ్ టెంపరేచర్ని ఎండల కాలంలో అయినా చలికాలం 24 degrees మెయింటైన్ చేయండి, అది మెయింటైన్ చేసుకుంటారు కదా. సో ఇవంతా కూడా విల్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ PLDs. సో దిస్ ఈజ్ అగైన్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్. నెక్స్ట్ థాట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ వాడతాం. కమ్యూనికేషన్ So we will be discussing about a universal asynchronous receiver transmitter. Okay, so it's like a pen drive laga. Pen drive దాంట్లో ఏ డేటా అయినా రిసీవ్ చేసుకోవచ్చాను. పెన్ డ్రైవ్ చేసుకోవచ్చా అంటే ఫోటోస్ ఉన్నాయి కాపీ చేసుకోవచ్చు, మ్యూజిక్ ఉంది కాపీ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చా. దీంట్లో ఉన్న డేటా మళ్ళీ దాన్ని పంపించచ్చా. ఫస్ట్ టైం రిసీవర్ అంటే నీ మొబైల్లో ఉన్న వీడియోస్ ఆడియోస్ అంతా USB పంపిస్తే రిసీవర్ అవుతుంది. దీనిలో నుండి అక్కడ కాపీ చేస్తే ట్రాన్స్మిట్ అవుతుంది. అర్థం లేదా? సో ఇప్పుడు ఒక పెన్ డ్రైవ్ డిసైడ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్, సో యూనివర్సల్ అంటే దేనికైనా సరే, అసింక్రనస్ అంటే టైం క్లాక్తో సంబంధం లేకుండా ట్రాన్స్మిషన్ రిసీవర్గా చేసేదాన్ని ఎలా డిజైన్ చేస్తాం అనేది ఇక్కడ చూస్తాం. అలాంటి దాన్ని రియల్గా మీరు తయారు చేయాలంటే ఎలా తయారు చేస్తారు? ఓకే, ఫస్ట్ ఏం తీసుకుంటాం, రిసీవింగ్ ఏమేమి తీసుకోవాలి, ట్రాన్స్మిషన్ ఏమి తీసుకోవాలి, దాని యొక్క స్పీడ్ రేట్ ఎంత అంటే బైండ్ ఒక్కోసారి 8 bits పంపించాలా, 16 పంపించాలా, ఎంత పంపించాలి, స్పీడ్ అనేది పారామీటర్ కాదు. సో ఫస్ట్ థింగ్ డిఫైన్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్, ఆ సిస్టమ్కి ఏమేమి కావాలి. సో దీంట్లో డేటా ట్రాన్స్మిషన్ స్పీడ్ ఎంత అని మనం రాసుకుంటాం, పారామీటర్స్లో రాసుకుంటాం. పారామీటర్స్ ఓకే, బాడ్ రేట్ ఎంత స్పీడ్తో వెళ్ళాలో చూసుకుంటాం. ప్రోటోకాల్, సో ప్రోటోకాల్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక విండోస్ కంప్యూటర్లో డేటా పంపిస్తున్నాం పెన్ డ్రైవ్ ద్వారా, లైనెక్స్కి పంపిస్తున్నాం. లైనెక్స్ సిస్టమ్ ఏదో ఉంటుందని కంప్యూటర్. మీ మొబైల్ ఏముంటుంది OS మోస్ట్లీ, మీ మొబైల్లో ఆండ్రాయిడ్ ఉంటుంది సరేనా. ఇప్పుడు కంప్యూటర్స్కి మోస్ట్లీ ఏముంటుంది, విండోస్ ఉంటుంది. ఇప్పుడు పెన్ డ్రైవ్ అనేది హౌ టు కమ్యూనికేట్ టు ద ఆండ్రాయిడ్ సిస్టమ్స్ అంటే కమ్యూనికేట్ అంటే సార్ ఇప్పుడు ఏదైనా వస్తువే కదా, ట్రాన్స్మిట్ డేటా ట్రాన్స్మిట్ చేయడమే కదా, ఏంటి డిఫరెన్స్ అంటే, ఇప్పుడు నువ్వు ఉన్నా ఒక టీ తీసుకురావరా అని చెప్పాను, నువ్వు వెళ్ళి ఒక తమిళ్ పర్సన్తో చెప్పడానికి ఒక ఫ్రెంచ్ పర్సన్తో చెప్పడానికి తేడా అంటే వీ రిక్వైర్డ్ ఏ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ టు దట్ పర్సన్. అట్లా ఇక్కడ మొబైల్ కమ్యూనికేట్ చేసినప్పుడు ఎలా కమ్యూనికేట్ చేయాలి, టీవీ కమ్యూనికేట్ చేసినప్పుడు ఎలా కమ్యూనికేట్ చేయాలి ముందే ప్రోటోకాల్ రాసి పెట్టింటారు. అంటే దట్ ఈస్ కాల్డ్ సెట్ ఆఫ్ రూల్స్. ఇలానే మాట్లాడు అప్పుడు నీ పని అయిపోతుంది. వాట్ ఇస్ ప్రోటోకాల్? ప్రోటోకాల్ అంటే ప్రీడిఫైన్డ్ రూల్స్ టు గెట్ అవర్ వర్క్ డన్. నీ వర్క్ జరగడానికి ప్రీడిఫైన్డ్ రూల్స్ అంటే ప్రోటోకాల్ అంటే. దీని మీద ఒక సపరేట్ టెక్స్ట్ బుక్ వస్తుంది మీకు, నెక్స్ట్ సెమిస్టర్లో వస్తుంది ప్రోటోకాల్స్. సో ఇప్పుడు ఇది ఎలా కమ్యూనికేట్ అవ్వాలనేది
ప్రోటోకాల్లో ఉంటుంది. మళ్ళీ ఎంత స్పీడ్తో పోవాలంటే బాడ్ రేట్లో ఉంటుంది. నెక్స్ట్ డేటా ట్రాన్స్మిషన్ స్పీడ్ ఎంత తెలుసు. సో దీస్ ఆర్ ద 6 రిక్వైర్మెంట్స్ ఫస్ట్ తెలుసుకుంటున్నాం. ఇది క్లియర్. రిక్వైర్మెంట్స్ కనుక్కున్నాం అంటే ఒక పెన్ డ్రైవ్ తయారు చేయాలంటే ఏమేమి కావాలి రిక్వైర్మెంట్స్ తయారు చేస్తాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి ఇంజనీర్ బ్లాక్స్ గా డివైడ్ చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ ఇవ్వాలి. బ్లాక్స్ లైక్ మనం ఫుల్ యాడర్ తయారు చేయాలంటే హాఫ్ యాడర్ బ్లాక్స్ తయారు చేస్తాం కదా, అట్లా మాది ఇక్కడ బ్లాక్స్ తయారు చేయాలి. ఏమేమి బ్లాక్స్ తయారు చేయాలి? ట్రాన్స్మిటర్, రిసీవర్, బాడ్ రేట్ జనరేటర్ బ్లాక్స్ తయారు చేస్తాం. ఇది ఫైన్. సో మళ్ళా వాటిని మాడ్యూల్ గా రాస్తాం ప్రోగ్రామ్. ఎదిలాగా రాయాలంటే ఏం చేయాలి? ఇక్కడ వాట్ ఇస్ మాడ్యూల్? మాడ్యూల్ డెఫినేషన్ ఎదిలాగా మాడ్యూల్ డెఫినేషన్ ఏంటి? ఫస్ట్ కాపీ అలాంటి మల్టిపుల్ గా ఎన్ని తయారు చేసుకోవచ్చు. డెఫినేషన్ అంటే ఎలా అంటే ఏం ఇన్పుట్ వస్తుంది, ఏం అవుట్పుట్ వస్తుంది, ఈ రెండింటిని ఎలా రిలేట్ చేయాలని రాయడాన్ని మాడ్యూల్ డెఫినేషన్ అంటారు. సో అది ఇక్కడ సో బ్లాక్ డయాగ్రమ్స్ ఇక్కడ మాడ్యూల్స్ ఏమేమి మాడ్యూల్స్ తయారు ఇదే మాడ్యూల్స్ ట్రాన్స్మిటర్, రిసీవర్, బాడ్ రేట్ జనరేటర్. ఆ 3 మాడ్యూల్స్ ఏం చేస్తాం? మన కోడ్ రాస్తాం. ఇలా కోడ్ రాసినట్టు మళ్ళీ ఏం చేస్తాం? సిమ్యులేషన్ చేస్తాం. దాంట్లో మళ్ళీ టెస్ట్ బెంచ్ రాస్తాం. టెస్ట్ బెంచ్ రాసి అన్ని వెరిఫై చేస్తాం, కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని చెక్ చేస్తాం. మళ్ళీ ఏం చేస్తాం? సింథసైజ్ అంటే ఏంటి? కోడ్ని సర్క్యూట్గా కన్వర్ట్ చేయడానికి సింథసైజ్ కూడా. కోడ్ని సర్క్యూట్గా తయారు చేస్తాం. అంటే అన్ని గేట్స్ గేట్లతో సర్క్యూట్ డయాగ్రమ్ తయారు. నెక్స్ట్ ఏం చేస్తాం? FPGA బోర్డుకి ట్రాన్స్ఫర్ చేస్తాం. బైనరీ FPGA బోర్డుకి వచ్చింది. బోర్డుకి వచ్చిన వెంటనే ఓకే ఇది పనిచేస్తుంది అనుకున్నామా, బోర్డులో కూడా మనం ప్రతి పిన్ దగ్గర చెక్ చేస్తాం. ఈ పిన్ ఇప్పుడు ఇన్పుట్ ఇస్తే పక్క పనిచేస్తుందా లేదా, అవుట్పుట్ ఇస్తే పనిచేస్తుందా లేదా చెక్ చేస్తాం. These are the steps we will follow in the implementation of UART, universal asynchronous okay na receiver and transfer. Fine. Last steps are common. ఇప్పుడు ఇంత ముందు మీకు చెప్పిన USB కి లాగా ఇక్కడ కూడా కామన్. ఫస్ట్ థింగ్ ఏం చేస్తాం? టైం క్లారిటీ సిస్టమ్ రిక్వైర్మెంట్ తీసుకున్నాం. అంటే సిస్టమ్ రిక్వైర్మెంట్ ఇక్కడ ఏంటి? టైం క్లారిటీ ఏముంటుంది చెప్పు. మనకి ఏం కావాలి? సిస్టమ్ రిక్వైర్మెంట్ ఎన్ని రోడ్లు ఉన్నాయో కావాలి కదా. అక్కడ 3 రోడ్లు ఉండొచ్చు, మనం 4 రోడ్లు ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ రోడ్స్ ఏమున్నాయో తెలియాలి. నెక్స్ట్ తెలియదు. ఎన్ని కలర్లు వాడుతున్నా తెలియాలి. అది ఫిక్స్డ్ అవన్నీ ఫిక్స్డ్ ఏం కాదు కదా. ఓకే నెక్స్ట్ అంటే ఇక్కడ ప్రపంచంలో రెడ్ ఇదే వాడాలి. ప్రపంచంలో ప్రతి చోట రెడ్డే వాడతారు, ఏమో వైట్ వాడరు. అంటే అవి యాక్చువల్గా హై వేవ్ లెంత్ ఉంటాయి కాబట్టి రెడ్, గ్రీన్ అవే తీసుకుంటాం. అంటే ఎంత దూరంలో ఉన్నా కనిపిస్తుంది కాబట్టి. దట్ ఈస్ వై అంటే మీద కలర్స్ తీసుకోకపోవడానికి రీజన్ అంతే. ఓకే రెడ్, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో కూడా ఉంటుంది. సరే రెడ్, గ్రీన్, ఎల్లో. ఓకే సో ఆ కలర్స్ తీసుకుంటాం. నెక్స్ట్ ఎంత టైం అనేది మనం ఎంత టైం మారాలని రాసుకోవాలి కదా. సో ఇక్కడ థర్డ్ స్టెప్ ఏముంటుంది? టైం వేరియేషన్ రాసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం చెప్పండి. మళ్ళా నెక్స్ట్ ఏం చేస్తాం? ఒక రిక్వైర్మెంట్ తీసుకున్నాక ప్రాబ్లం కాదు, ఇది వేరు కదా. స్టేట్ మెషిన్స్ రాసుకుంటాం. అంటే ఏ కలర్ తర్వాత ఏ కలర్ మూవ్ అవ్వాలి. ఓకే దీన్ని ఏంటో డిజైన్ స్టేట్ మెషిన్స్. వాట్ ఈస్ స్టేట్ మెషిన్స్? ఇక్కడ దాని అవుట్పుట్ రెడ్ నుంచి ఎల్లోకి ఇప్పుడు వెళ్ళాలి, ఎల్లో నుంచి గ్రీన్కి ఇప్పుడు వెళ్ళాలి. ఇదంతా ఆర్డర్లో రాసి పెడతాం. అంతేనా? ఫైన్. ఓకే ఏం చేస్తాం ఇక్కడ స్టేట్ మెషిన్స్లో? స్టేట్ మెషిన్ ఏం చేస్తాం? కలర్స్ ఆఫ్. ఓకే సో నెంబర్ ఆఫ్ స్టేట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, స్టేట్స్ని ఎలాబరేట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా నార్మల్ ఇదంతా ఆ స్టేట్ని డయాగ్రామ్ మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ మళ్ళీ ఇంప్లిమెంట్. ఓకే ఇక్కడ ఏం చేస్తాం? ఇంప్లిమెంట్ FSM. అది మోడ్స్లో వాడాలా, మీడియాలో వాడాలా అని చూస్తాం. ఇంప్లిమెంట్ అది చేస్తాం.
తర్వాత సో ఇంప్లిమెంట్ FSM మళ్ళీ రైట్ STL చేస్తాం, సిమ్యులేట్ చేస్తాం, సింథసిస్ అని డిస్ప్లే చేస్తాం, అండ్ లాస్ట్ లో టెస్ట్ అండ్ FPGA ఈ కామన్. ఇదే స్టెప్స్. ఈ స్టెప్స్ ఇవి కూడా కామన్ అండి, చూసారు కదా వరుసగా. జస్ట్ ఆ ప్రోగ్రామ్కి ఈ 3 మారే. ఇక ట్రాఫిక్ లైట్స్ అయితే ఇలా. ఓకే.